శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. విశేషంగా పరాభవనామ సంవత్సరంలో శని యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతోంది? ఈ శనిగ్రహం అంటేనే చాలామంది భయపడుతూ ఉంటారనమాట. ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, ఈ వృషభ రాశి వారికి 11వ ఇంట్లో సంచారం జరుగుతోంది, సంవత్సరంగా జరుగుతోంది. తర్వాత దీని 12వ ఇంట్లోకి రావడం జరుగుతుందన్నమాట. ఫిబ్రవరి తర్వాత రావడం జరుగుతుంది. అంతవరకు ఎలా ఉంది? అప్పుడు ఈ 11వ ఇంట్లో వృషభ రాశికి 11వ ఇంట్లో శనిగ్రహం ఉండడం వల్ల కర్మస్థానం, లాభస్థానం అంటాం అనమాట. ఆ లాభస్థానంలో ఉండడం వల్ల అన్నిట్లోనూ జయము, అన్నిట్లోనూ లాభము. మీరు చేసే పనిలో కూడా మీకు అనుకూలం, ఉద్యోగాల్లో కూడా చాలా అనుకూలంగా వస్తుంది. అదేవిధంగా ఫిబ్రవరి తర్వాత 12వ ఇంట్లో వచ్చినప్పుడు కాస్త ఆరోగ్యం పైన ఇబ్బంది పెట్టే అవకాశం, తరచూ ప్రయాణాలు, అదేవిధంగా అనవసరమైన ఆందోళనలు, అదేవిధంగా మీరు ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేసుకుంటూ ఉంటే అది ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక మార్పు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలంటే యాక్టివిటీస్ పైన ఫోకస్ చేస్తూ, అదేవిధంగా ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తూ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వచ్చే 2.5 సంవత్సరంలో కూడా ఆ ఇబ్బందులు లేకుండా కూడా మీరు బయటపడడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా శని యొక్క మంచి ఫలితాల కోసం శనిగ్రహం యొక్క కవచం, ఆంజనేయ స్వామి కవచనం, అదేవిధంగా శివాలయాల్లో తరచూ నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా మంచిదన్నమాట. వృద్ధులకు ఏదైనా సహాయం చేయడం, అదేవిధంగా ఆరోగ్యం ఏదైనా హాస్పిటల్స్లో ఎక్కడైనా కూడా ఎవరికైనా సహాయం చేయాల్సి రోగులకు చేయడం వల్ల కూడా ఆ శని యొక్క ప్రభావం తగ్గి చాలా బ్రహ్మాండంగా ఉండడానికి మీకు అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని.